అందరికీ నమస్కారం. ఇవాళ మనం ఒక చాలా ఆసక్తికరమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే అంతర్జాతీయ వాణిజ్యం. ఇది అచ్చం ఒక పెద్ద గేమ్ లాంటిది. మరి ఈ గేమ్లో మన ఇండియా ఎలా ఆడుతోంది, ఎలాంటి స్ట్రాటజీస్ వాడుతోందో అదంతా ఇప్పుడు చూద్దాం. సరే, ఇక నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. స్క్రీన్ మీద ఒక ప్రశ్న కనిపిస్తోంది కదా, అంటే లక్షల కోట్ల డాలర్ల గ్లోబల్ ట్రేడ్ మొత్తాన్ని కేవలం ఒకే ఒక రూల్ బుక్ కంట్రోల్ చేస్తోంది. ఇంత పెద్ద ఆటలో మరి మన భారతదేశం ఎలా ఆడుతోంది? ఈ మొత్తం విశ్లేషణలో మనం తెలుసుకోబోయేది ఇదే. ఏ గేమైనా సరే మొదలు పెట్టాలంటే ముందు రూల్స్ తెలియాలి కదా. అలాగే ఈ ప్రపంచ వాణిజ్యం అనే ఆటకు కూడా ఒక రూల్ బుక్ ఉంది. ఆ రూల్ బుక్కే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. అదేనండి, మనం సింపుల్గా WTO అని పిలుస్తాం కదా, అదే. ఒక ఒలింపిక్స్ కమిటీని ఊహించుకోండి. వాళ్ళు గేమ్స్ అన్నీ ఫేర్గా జరగాలని రూల్స్ ఎలా పెడతారో అచ్చం అలాగే ఈ WTO కూడా అంతర్జాతీయ వాణిజ్యానికి ఒక ఫేర్ ప్లే గ్రౌండ్ను సెట్ చేస్తుందన్నమాట. ఇది 1995 జనవరి 1న స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇందులో ఏకంగా 164 సభ్యదేశాలున్నాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మన భారతదేశం కూడా దీన్ని స్థాపించిన దేశాల్లో ఒకటి. సరే, ఈ రూల్ బుక్లో ఒక చాలా ముఖ్యమైన రూల్ గురించి ఇప్పుడు చూద్దాం. అదే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ లేదా MFN. ఆ పేరు వినంగానే మనకేమనిపిస్తుంది? ఏదో ఒక దేశానికి ఫేవరెట్గా స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తారేమో అనిపిస్తుంది కదా. కానీ అసలు విషయం దానికి కంప్లీట్గా ఆపోజిట్. MFN అంటే ఏంటంటే, ఒక WTO మెంబర్కి మీరు ఏదైనా ట్రేడ్లో ఒక అడ్వాంటేజ్ ఇచ్చారనుకోండి, అదే అడ్వాంటేజ్ని వెంటనే ఎలాంటి కండిషన్స్ లేకుండా మిగతా అన్ని మెంబర్ దేశాలకు కూడా ఇవ్వాలి. సింపుల్గా చెప్పాలంటే అందరూ సమానమే, ఎవరికీ ఫేవరెటిజం చూపించకూడదు. ఓకే, రూల్స్ అయితే ఉన్నాయి, బానే ఉంది. మరి ఈ రూల్స్ని మన ఇండియా ఎలా వాడుకుంటోంది, అంటే ఎలా ఆడుతోంది ఈ గేమ్ని, దాని గురించి ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా వివాదాలు, వాటిని ఎదుర్కోవడానికి మన దేశం తీసుకునే చర్యల గురించి. ఇక్కడ చూడండి, WTO డిస్ప్యూట్ సిస్టంలో ఇండియాకి 2 రకాల అనుభవాలున్నాయి. ఒకవైపు మనం కంప్లైంట్ చేశాం, అంటే ఫిర్యాదిదారుగా ఉన్నాం. ఉదాహరణకి అమెరికా స్టీల్ మీద కొన్ని చర్యలు తీసుకుంటే యాంటీ డంపింగ్ విషయాల్లో మనం వాళ్లకి వ్యతిరేకంగా కేసు వేసి గెలిచాం కూడా. కానీ కాయిన్కి మరోవైపు కూడా ఉంటుంది కదా, మనం కూడా ప్రతివాదిగా ఉన్నాం. మన దేశంలో సోలార్ ప్యానెల్స్ తయారు చేయాలని కొన్ని రూల్స్ పెడితే దానిమీద అమెరికా మనపై కేసు వేసింది. ఆ కేసులో తీర్పు మనకు ఫేవరబుల్గా రాలేదు. సో ఇది ఒక 2-వే స్ట్రీట్ అన్నమాట. అయితే ఈ మొత్తం సిస్టంలో ఇప్పుడొక పెద్ద సమస్య వచ్చిపడింది, ఒక మేజర్ ప్రాబ్లం. వాణిజ్య ప్రపంచానికి ఒక సుప్రీంకోర్టు లాంటిదొకటుంటుంది, కానీ అదిప్పుడు పనిచేయట్లేదు. అవును, మీరు విన్నది నిజమే, అది పనిచేయట్లేదు. ఇది చాలా చాలా సీరియస్ విషయం. అసలు ఏం జరిగిందంటే, కథ 2016లో మొదలైంది. అమెరికా ఈ కోర్ట్ లాంటి అప్పెలెట్ బాడీకి కొత్త జడ్జీలను నియమించడాన్ని అడ్డుకోవడం స్టార్ట్ చేసింది. దాని ఎఫెక్ట్ ఏమైందో చూడండి. 2019 వచ్చేసరికి ఆ బాడీలో సరిపడా మెంబర్స్ లేక అది పూర్తిగా పనిచేయడం ఆగిపోయింది. దీనివల్ల ఏమైందంటే WTO వివాదాలను పరిష్కరించే మొత్తం మెకానిజం చాలా వీక్ అయిపోయింది. ఇది ఒక రకంగా సిస్టమ్ కుప్పకూలడం లాంటిదే. సరే, ఇప్పుడు ఆలోచించండి. అందరికీ వర్తించే ఒక పెద్ద రూల్ బుక్, ఒక అంపైర్ సరిగ్గా పని చెయ్యనప్పుడు ప్లేయర్స్ ఏం చేస్తారు? వాళ్లకు వాళ్లే చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయి సొంతంగా రూల్స్ పెట్టుకుని ఆడుకుంటారు, కరెక్ట్? దేశాలు కూడా అంతే. అందుకే అవి చిన్న చిన్న, మరింత ఎక్స్క్లూజివ్ VIP క్లబ్స్ లాంటివి ఏర్పాటు చేసుకుంటాయి. వీటినే మనం ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్స్ లేదా సింపుల్గా FTAలు అంటాం. మన ఇండియా కూడా ఇలాంటి చాలా ఒప్పందాలు చేసుకుంది. కొన్ని ముఖ్యమైనవి చూస్తే 2010లో ఆసియాన్ దేశాలతో, సౌత్ కొరియాతో చేసుకున్నాం. ఇక రీసెంట్గా 2022లో అయితే UAE, ఆస్ట్రేలియాతో కూడా పెద్ద ఒప్పందాలు జరిగాయి. ఇలాంటివి దేశాల మధ్య వాణిజ్యాన్ని చాలా పెంచుతాయి. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్. ఇన్ని ఒప్పందాలు చేసుకుంటున్న మన దేశం ప్రపంచంలోనే అతి పెద్ద ట్రేడ్ డీల్ నుంచి మాత్రం తప్పుకుంది. దాని పేరే RCEP, అంటే రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. మరి అంత పెద్ద డీల్ నుంచి ఇండియా ఎందుకు వాకౌట్ చేసింది? దానికి ముఖ్యంగా 3 బలమైన కారణాలున్నాయి. ఫస్ట్, చైనా నుంచి వచ్చే ఇంపోర్ట్స్ భయం. ఒకవేళ ఈ డీల్లో చేరితే చైనా నుంచి వచ్చే చౌక వస్తువులతో మన మార్కెట్ నిండిపోతుందని ఒక పెద్ద భయం. సెకండ్, మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. చైనా లాంటి దేశాలతో డైరెక్ట్గా పోటీ పడేంత బలంగా మనం ఇంకా లేమని కొంచెం టైం కావాలని భావించింది. ఇక మూడోది చాలా ముఖ్యమైనది,
మన రైతులను, పాడి పరిశ్రమను ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే ఆలోచన. ఈ 3 కారణాల వల్లే మనం ఆ డీల్కి నో చెప్పాం. సరే, ఇప్పటిదాకా మనం పెద్ద పెద్ద ఒప్పందాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన ఫోకస్ కొంచెం మారుద్దాం. అసలు మన దేశం తన సరిహద్దుల్లో అంటే బార్డర్స్ దగ్గర ఎలాంటి టూల్స్ వాడుతుందో చూద్దాం. ఇందులో మనందరికీ బాగా తెలిసిన టూల్ టారిఫ్. దీన్నే కస్టమ్స్ డ్యూటీ అని కూడా అంటాం. ఇది సింపుల్గా చెప్పాలంటే బయటి నుంచొచ్చే వస్తువుల మీద వేసే ఒక ఎంట్రీ ఫీ లాంటిది. ఆ వస్తువు విలువలో కొంత పర్సంటేజ్ని పన్నుగా వేస్తారు. దీని మెయిన్ ఉద్దేశమేంటంటే మన దేశంలో ఉండే పరిశ్రమలను బయటి పోటీ నుంచి కాపాడటం. ఇక రెండోది మరో పవర్ఫుల్ టూల్, అదే యాంటీ డంపింగ్ డ్యూటీ. అసలు డంపింగ్ అంటే ఏంటి? కొన్ని దేశాల కంపెనీలేం చేస్తాయంటే తమ వస్తువులను వాటి అసలు ఖరీదు కన్నా చాలా తక్కువ రేటుకి మన మార్కెట్లో అమ్మేస్తాయి. ఇలా చేయడం వల్ల మన లోకల్ కంపెనీలు దెబ్బతింటాయి. ఇలాంటి అన్యాయమైన ట్రేడ్ని ఆపడానికే ఈ యాంటీ డంపింగ్ డ్యూటీని విధిస్తారు. ఇప్పుడు మీకు ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి. ఈ యాంటీ డంపింగ్ చర్యలను వాడటంలో ప్రపంచంలోనే నంబర్ 1 దేశం ఏదో తెలుసా? మన భారతదేశమే. అవును, మనం ఈ టూల్ని ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా వాడుతున్నాం. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు మన ట్రేడ్ స్ట్రాటజీలో ప్రొటెక్షన్ అనేది ఎంత ఇంపార్టెంటో. సరే, మొత్తం డిస్కషన్ని ఒక ఫాస్ట్ రీక్యాప్ చేద్దాం. కీ పాయింట్స్ ఏంటంటే 1. ఎంఎఫ్ఎన్ అంటే ఫేవరెటిజం కాదు, అందరినీ సమానంగా చూడటం. 2. మన సోలార్ ప్యానెల్ పాలసీ డబ్ల్యూటీఓ రూల్స్కి విరుద్ధమని తేలింది. 3. డబ్ల్యూటీఓకి ఉండే సుప్రీంకోర్టు లాంటి అపీలేట్ బాడీ 2019 నుంచి పనిచేయట్లేదు. 4. చైనా నుంచి వచ్చే ఇంపోర్ట్స్ భయంతోనే మనం ఆర్సీఈపీలో చేరలేదు. అండ్ ఫైనల్గా 5. యాంటీ డంపింగ్ చర్యలను ప్రపంచంలోనే ఎక్కువగా వాడే దేశం మన భారతదేశం. సో, ఈ మొత్తం విశ్లేషణను ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఆలోచించండి. ప్రపంచ వాణిజ్యం అనే ఈ పెద్ద ఆటకు మెయిన్ రెఫ్రీయే పక్కకు తప్పుకున్నాడు. ఇలాంటి టైంలో ఫ్యూచర్ ట్రేడ్ అనేది ఫేర్ ప్లేతో, రూల్స్ ప్రకారం సాగుతుందా, లేక ఇదంతా ఒక ఫ్రీ ఫర్ ఆల్ లాగా, అంటే ఎవరి బలం వాళ్లది అన్నట్టుగా తయారవుతుందా?